హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు జర్నీ ఆఫ్ ద సోల్ 15th చెప్తున్నాను. అండ్ పరమాత్మ అంతర్ముఖ సంభాషణ, ఇది ఆత్మ అనుభవాలు బుక్లో ఇంకా లాస్ట్ చాప్టర్ అనుకుంటా. ఇది ఒక చాప్టర్ ఉంది. ఇది 2 వీడియోలు చేయొచ్చు. ఓకే. పరమాత్మ అంతర్ముఖ సంభాషణ. నా రాజ్యంలోకి రావలసిందిగా మీ ఆత్మను ఆహ్వానిస్తున్నాను, దానికి నేను నాయకత్వం వహిస్తాను అని పరమాత్మ మీతో చెప్తున్నారు. ఈ పుస్తకంలో మనం ఇప్పటి వరకు అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మలోకం ఎలా ఉంటుంది, ఆత్మ పరిణామ క్రమం పొందే కొద్దీ ఆత్మలోకపు తలాల స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలుసుకున్నాం. ఈ భూమిపైన జన్మ తీసుకోబోయే ముందు ఆత్మ ఎలా తనని సంసిద్ధపరచుకుంటుందో, ఎటువంటి ప్లాన్స్ వేసుకుంటుందో మనం తెలుసుకున్నాం. ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందో, గర్భాధారణ సమయంలో ఎలా వ్యవహరిస్తుందో, శిశు జననం కష్టంగా మారినప్పుడు ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో అన్న విషయాలు కూడా తెలుసుకున్నాం. భూమిపైన జన్మ తీసుకోవడానికి గల కారణాలు, ఆత్మ ఎంచుకొని వచ్చిన జీవిత పాఠాలు, నిర్దిష్టమైన కుటుంబాన్ని ఎంచుకోవడం, ఎన్నో జన్మల నుంచి కలిసి ప్రయాణం సాగిస్తున్న మిత్రులను, బంధువులను తిరిగి కలవడం వంటి విషయాలను అర్థం చేసుకున్నాం. మనకు మరణం గురించి ఉన్న భావన, ఆత్మ తన కోణం నుంచి మరణాన్ని ఎలా భావిస్తుంది, చివరిగా ఆత్మలోకంలో జీవన విధానం, ఒక్కో జన్మకు మధ్య ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, మన అసలైన నివాసం ఆత్మలోకం ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈ పుస్తకం అంతా నేను ఆత్మ చేరాలనుకున్న గమ్యం గురించి, అంటే ఎకోబోడైన్ చెప్తా ఉన్నారు, ఆత్మ చేరాలనుకున్న గమ్యం గురించే చెప్పారు. ఆత్మ తన గురించి అసలు సత్యాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ తాను ఒకటే అన్న విషయాన్ని అనుభూతి చెందుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పుంటాను అనుకుంటా. ఒక వాటర్ టమ్లర్ ఉంటుంది కదా, ఆ టమ్లర్ వాటర్లో వాటర్ బబుల్స్ ఉంటాయి. ఆ వాటర్ బబుల్స్ అంతా మనం, వాటర్ వచ్చి పరమాత్మ. జస్ట్ అలా తిప్పేస్తే ఏమవుతుంది, వాటర్ బబుల్స్ అంతా పరమాత్మలో కలిసిపోతాయి. అంటే పరమాత్మ నుంచి వచ్చిన మనం మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాం. మనము పరమాత్మ వేరు కాదు, మనం అందరం ఒకటే, ఆత్మ పదార్థం ఒక్కటే. ఓకేనా. పరమాత్మ, చాలామందికి భగవంతుడు అన్న మాట వినగానే రకరకాల భావాలు మనసులో మొదలవుతుంటాయి. కొందరు ఆయన మీద చెడు అభిప్రాయాన్ని కూడా కలిగి ఉంటారు. భగవంతుడు అన్న పదం చూడగానే ఈ పుస్తకాన్ని చదవకుండా పక్కన పడేస్తుంటారు. భగవంతుడి దగ్గరకు చేరడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. వారు భగవంతుడు అనే వ్యక్తి స్వర్గంలో ఉంటాడని, మనం చేసే ప్రతి చిట్టాను రాస్తుంటాడని, ఆయన ఎప్పుడూ మనల్ని దండిస్తూ ఉంటాడన్న విపరీతమైన అభిప్రాయంతో ఉంటారు కొందరు. ఇంకొందరు తమ జీవితాన్ని దుర్లభంగా మార్చింది ఆయనేనని, ఆయనకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అంతే, కష్టాలు ఎక్కువ పడే వాళ్ళకి ఒకలాంటి హేట్రెడ్ వస్తుంది. అంటే వాళ్ళకి తెలియదు అది వాళ్ళ చేసిన కర్మ వల్ల వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడే నాకు ఇలాంటి శిక్షలు వేస్తున్నారు, నాకొక్కటే పనిష్మెంట్ ఇస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన కర్మ వల్ల అది వాళ్ళకి రిటర్న్ వస్తూ ఉందని అదే అర్థం చేసుకోరు. అండ్ ప్రకృతి వైపరీత్యాలు, వాల్కనో, తుఫాన్, సుడిగుండాలు ఇటువంటివన్నీ భగవంతుడి నిత్య చర్యలుగా భావిస్తుంటారు. నిజమైన ఓదార్పు కోసం భగవంతుడిని ఎవరు స్మరిస్తారు? అంటే అన్నీ బాగుంటే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అంటే సుఖాలు ఎక్కువ అనుభవించే వాళ్ళు భగవంతుడిని తలుచుకోవడం చాలా తక్కువ ఉంటుంది. కష్టాలు అనుభవించే వాళ్ళు ఎక్కువగా తలుచుకుంటారు యాక్చువల్గా కదా. ఓవర్గా కష్టాలు వచ్చేసిన వాళ్ళు ఇట్లాగ బాగా హేట్ చేస్తారనమాట భగవంతుడిని. నా జీవన పర్యంతంలో నేను హీలింగ్ పరిచిన వ్యక్తులు తాము చేసిన చెడ్డ పనులకి పర్యవసనంగా తాము అనుభవిస్తున్న అనారోగ్యాలు, రోగాల రూపంలో ఆ భగవంతుడే శిక్షిస్తున్నాడని భావిస్తుంటారు. నా శిష్యులలో చాలామంది ఎందుకు భగవంతుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నుంచి, దురాచారాల నుంచి, ఆకలి చావుల నుంచి ప్రపంచాన్ని రక్షించడం లేదని అడుగుతుంటారు. మనం ఎదుర్కొంటున్న భయంకరమైన సంఘటనల నుంచి మనల్ని ఎందుకు ఆ భగవంతుడు కాపాడడం లేదని కూడా అడిగారు. మనం ఒంటరిగా కానీ సామూహికంగా కానీ అనుభవిస్తున్న వేదన, బాధ ఒక ప్రాణిగా ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కారణం ఆ పరమాత్మతో మీకున్న అసలైన బంధాన్ని అర్థం చేసుకోవడానికే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలాంటి సమస్య వచ్చినా మనకు భగవంతుడికి ఎలాంటి బంధం ఉంది అనేది మనం అర్థం చేసుకునే ప్రాసెస్లోనే మనకు ఛాలెంజెస్, సమస్యలను వస్తున్నాయి. మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మీరు ఎదుగుతున్నారు, అంటే మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది, మీరు మానసికంగా ఎదుగుతున్నారు అని అర్థం. మీరు ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు అని అర్థం.
మనం నిరంతరం మన గత జన్మల్లోకి తొంగి చూసి భగవంతుని గురించి మనలో నాటుకున్న చెడు భావాలను తొలగించుకుంటూ సత్యమార్గం ద్వారా ఆ భగవంతుడిని ఆయనతో మనకున్న బాంధవ్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం నేను మా గురువులను ఆత్మ ఎలా సృష్టించబడిందని అడిగాను. అప్పుడు వారు నాకు ఒకానొక అనంతమైన మిరిమిట్లు గొలిపే తెల్లని బంతి ఆకారంలోని ప్రాణశక్తి యొక్క చిత్రాన్ని చూపించారు. అది విద్యుత్ శక్తిలాగా అనిపించింది. ఆ చిత్రం పెద్దదవుతున్న కొద్దీ చిన్న చిన్న భాగాలుగా విభజించబడడం గమనించాను. ఆ తెల్లని శక్తి ఆకారమే పరమాత్మ అని, ఆ చిన్న చిన్న విభజనలే ఆత్మలని గురువులు చెప్పారు. ఆ భగవంతుడు తనలోని భాగాలను తీసి మన ఆత్మలుగా సృష్టించారు. భగవంతునికి దూరం అవ్వడం. ఆత్మను సృష్టించిన మొదట్లో మనం ఆ పరమాత్మకు దగ్గరగానే నివసిస్తూ ఉండేవాళ్ళం. కాలం గడిచే కొద్దీ, ఆ బుద్ధి పెరిగే కొద్దీ మనకు ఆ పరమాత్మ నుంచి దూరంగా జీవించాలన్న కోరిక కలిగి భూమిపైన పాఠాలు అభ్యసించడానికి వచ్చాం. ఒకసారి మనం భూమిపైన జన్మ తీసుకున్నాక మన శరీరం, బుద్ధి అభివృద్ధి చెందాయి. ఇప్పుడు దాకా మనకు దిశానిర్దేశం చేసిన అంతర్ముఖం కన్నా, మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ కన్నా మనం బుద్ధినే మనం ఎక్కువగా నమ్మి దాని మీద ఎక్కువ ఆధారపడడం మొదలు పెడుతుంటాం. కాలం గడిచిన కొద్దీ ఆ పరమాత్మను, మన మూలాన్ని, ఆయనకు మనకు ఉన్న అనుబంధాన్ని గురించి పూర్తిగా మర్చిపోయాం. మనం భూమి మీద బయట నుంచి ఏదో మనల్ని సంపూర్ణంగా మార్చుతుందని నమ్మి దానికోసం ఆశపడుతుంటాం, వెతుకుతుంటాం. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అన్న పుస్తకంలో స్టెఫెన్ లివిన్ అంటారు, మన మనుగడ కోసం జరిగే సంఘర్షణలోనే ఆ భగవంతుడి గురించి బెంగ ఉంటుంది. ఆయనతో నేను పూర్తిగా ఏకీభవించను. మనకు మానసికంగా ఏర్పడిన శూన్యతకు కారణం ఆ భగవంతుడి నుంచి దూరంగా రావడమే. ఆ మూలం నుంచి దూరం అవ్వడానికి మనం పడే వేదనకు గల కారణాలు పూర్తిగా అవగతమవ్వడానికి ఒక కథ రూపంలో వివరిస్తాను. అంటే ఆ బుక్లో చెప్పున్నారన్నమాట ఈయన. మన మానసిక శూన్యతకు అంటే ఎంప్టీనెస్కి ఏంది కారణం అంటే మన స్పిరిచువాలిటీలో లేకపోవడం. అంటే చాలామంది భగవంతుడిని నమ్మరు. అలాంటి వాళ్ళు ఒక శూన్యత అంటే అయోమయ స్థితిలో ఉంటారన్నమాట. దాన్ని ఏదో వివరిస్తానంటున్నారు ఇక్కడ వీళ్ళు, చూద్దాం. నేను గర్భవతిగా ఉన్న సమయంలో నా గర్భంలోని శిశువుతో నిరంతరం మాట్లాడుతూ ఉండేదాన్ని. నా పొట్టని తడుముకుంటూ ఈమె ఎకోబర్ట్ అని చెప్తా ఉంది. అతనంటే నాకు ఎంత ప్రత్యేకమైన ఇష్టమో తెలియచేస్తూ ఉండేదాన్ని. నా పొట్టను నేను కౌగిలించుకొని వీలైనంత ప్రేమను లోపలికి పంపుతూ ఉండేదాన్ని. నేను ఒంటరిగా ఉంటున్న 18 సంవత్సరాల అమ్మాయిని, అంటే 18 ఇయర్స్. నేను ఆ బిడ్డకు చేసే మంచి ఏమైనా ఉంటే అతన్ని వేరొకరికి దత్తతకు ఇవ్వడమేనని నా మనసుకు తెలుసు. నా కడుపులోని బిడ్డకు ఇదే నూతన జీవితం యొక్క ఆరంభ దశ కనుక నేను ఈ సమయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించేదాన్ని. కడుపులో ఉన్నంతకాలం అతను నా మాటలు వినేవాడు. అతను నా నుండి రాబోతున్నాడన్న ఉద్దేశంతోనే నా గర్భంలో పెరుగుతూ వచ్చాడు. నేను తనతో వీలైనంత ఎక్కువ సమయం గడిపాను. నిర్ధారించిన శిశు జననం సమయం కన్నా 6 వారాల ఆలస్యంగా జన్మించాడు. కానీ అతను జన్మించిన తర్వాత తాను భూమిపై కొత్త జీవితం మొదలు పెట్టడానికి నేను తనని విడిచిపెట్టక తప్పదని నాకు ముందే తెలుసు. అతను కొత్త కుటుంబానికి వెళ్ళడానికి 3 రోజుల ముందు శిశు సంరక్షణ శిబిరంలో ఉంచబడ్డాడు. నర్సులు ఆ శిశువుకు పాలు తాగించేవాళ్ళు. ఆ చిన్న వయసులో కన్న తల్లి కనపడకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురై ఉంటాడు. ఇంతవరకు అతన్ని ప్రేమిస్తూ సంరక్షిస్తూ ఉన్న తల్లి గొంతు బయటకు వచ్చిన తర్వాత వినపడలేదు. అతని కొత్త కుటుంబం, తల్లిదండ్రులు ఎంతో ప్రేమను, కృతజ్ఞతను కురిపించినప్పటికీ కన్న తల్లి నుంచి దూరమైన ఆ పసి ప్రాణం ఎంత వేదనను అనుభవించి ఉంటాడో నేను ఊహించగలను. నా కుమారుని మళ్ళీ తిరిగి కలిసే వరకు భౌతికంగా మా మధ్య ఏర్పడిన ఎడబాటును తీర్చడానికి అతనితో ఆత్మపరంగా నిత్యం సంభాషిస్తూ ఉండేదాన్ని. అదేవిధంగా మన ఆత్మ కూడా నిరంతరం ఆ పరమాత్మతో పునః సంగమించుకోవాలని పరితపిస్తూ ఉంటుంది. మన లోకం ఇప్పుడు ఈ అమ్మాయి ఆ బాబుని కనేసి ఇంకెవరికో దత్తత ఇచ్చేసింది. కడుపులో ఉండేంతవరకు ఈ అమ్మాయి వాయిస్ వింటూ ఉండాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాయిస్ వినిపించలేదు. అప్పుడు చాలా తప్పించిపోతాడనమాట ఆ బిడ్డ. చిన్న పిల్లలు ఏడ్చేటప్పుడు కన్న తల్లి ఎత్తుకొని జస్ట్ వాళ్ళ హార్ట్ దగ్గర పెట్టుకొని అట్లా కొట్టేస్తే ఆ హార్ట్ బీట్ వింటేనే వాళ్ళు
కామ్ అయిపోతారు. అంటే 9 మంత్స్ హార్ట్ బీట్ వింటా పెరిగారు కదా, అది వినంగానే వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. కావాలంటే మీరు ట్రై చేసి గమనించండి. అలాగా బయట వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ గొంతు వినపడకపోయేటప్పటికి ఆ బిడ్డ చాలా ఆందోళనకు గురైపోతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ కలిసేంత వరకు మనసులో ఆ సంఘర్షణ అనేది ఆ బాబుకు జరుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా మన పరమాత్మ వాయిస్ వినేదానికి మనం లోపల తపిస్తూ ఉంటాం అనమాట. మన ఇన్నర్ చైల్డ్ వచ్చి అలా తపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు పరమాత్మతో ఒక సంబంధం కలిగి ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఆ సంబంధం లేకపోతే మనం ప్రశాంతంగా ఉండలేం. ఓకే. అండ్ మన లోకమంతా అత్యాశతో, మత్తుతో, మాయతో, వ్యసనాలతో, కుట్రలతో, కుతంత్రాలతో, లైంగిక వాంఛలతో, ఖరీదైన కొనుగోళ్లతో నిండిపోయింది. ఆత్మ తనని తాను బయట ప్రాపంచికంలో నిత్యం అన్వేషిస్తూ తన సొంత ఇంటి మీద ఉన్న బెంగను పోగొట్టుకోవాలనుకుంటుంది. ఆ పరమాత్మ నుంచి, అంటే సొంత ఇల్లు అంటే ఆత్మలోకం మీద ఉండే బెంగ వచ్చి ఈ మెటీరియల్ థింగ్స్లో అన్ని వాళ్ళ సంతోషాలను అన్నీ ఎత్తుక్కుంటా ఆత్మలోకం గురించి మర్చిపోవాలనుకుంటా ఉంటుందంట ఆత్మ. ఆ పరమాత్మ నుంచి వేరే వచ్చామన్న విషయాన్ని మర్చిపోవడానికి నిరంతరం మనల్ని మనం ఏదో ఒకానొక ధ్యాసలో నిమగ్నం చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఎటువంటి ధ్యాసలు పనిచేయవు. మనమంతా మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సింది పోయి వేరొకరి నుంచి ఆ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉంటామని గురువులు చెప్పారు. అందుచేతనే ఈ సమాజం బాగా వ్యసనాల పాలైంది. మనం ఆనందం, శాంతి, ఆహ్లాదం, స్వేచ్ఛ, పొగడ్తల కోసం పరితపిస్తూ ఉంటాం. కానీ మనం చెయ్యాల్సింది ఏమిటంటే ఆ భగవంతుని మీద మనకున్న వ్యతిరేక భావాలను మార్చుకోవాలి. మనలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సిద్ధాంతాలను పూర్తిగా తుడిచివేయాలి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మన నుంచి ఏమీ ఆశించకుండానే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. భగవంతుడు అంటే స్వర్గంలో నివసిస్తూ అసూయతో నిరంతరం శిక్షిస్తూ రానున్న జన్మలో ఎలా కష్టాలు కలిగించాలని ఆలోచించే వ్యక్తి కాదు. మనలో చాలామంది తమకు నష్టం కలిగిన వెంటనే నాకే ఎందుకు ఇలా జరిగింది, పక్కింటి వాడి మీద కాకుండా నా ఇంటి పైన పిడుగు ఎందుకు పడింది, నాకు ఎందుకు అరిష్టం పట్టింది, బహుశా ఇదంతా భగవంతుని పని అని బాధపడుతుంటారు. అలా అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆత్మే కష్టతరమైన అనుభవాల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వాటిని ఎంచుకొని వస్తుంది. ఆ భగవంతుడు మనకు నిరంతరం సహాయం చేస్తూనే ఉంటాడు. మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ ప్రతి క్షణం మనకు ప్రేరణనిస్తూ, మార్గదర్శకం చేస్తూ, ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రపంచం ఇలా మారడానికి కారణం భగవంతుడు కాదు. మనల్ని అత్యంత పరాక్రమవంతులుగా, ఉన్నతాత్మలుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ భూమి మీద మనం జన్మించాం. దీనిని ఇలా పాడు చేసింది మనమే కనుక దీనిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అదృష్టవశాత్తు మనం ఎప్పుడైనా ఆ భగవంతుడిని మన జీవితాన్ని కానీ ప్రపంచాన్ని కానీ బాగు చేయమని కోరిన వెంటనే దానికి భగవంతుడు సమాధానం ఇస్తారు. చాలామంది ఆ పరమాత్మతో ఎప్పుడు ఎలా ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. మనందరి ప్రయాణం వేరు కనుక మీకు ఏది సరైన మార్గమో చెప్పలేము. ఒక్కటైతే చెప్పగలం, ఆ భగవంతునితో నేను సంబంధం ఏర్పరచుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. భగవంతుని కోసం నా అన్వేషణ. ఎక్కుబడేం చెప్తా ఉన్నారు. నా చిన్న వయసులో నా తండ్రికి ప్రమాదం జరిగి ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకునేదాన్ని. ఎందుకంటే ఆయనకు నిరంతరం భయపడుతూ ఉండడం నాకు నచ్చేది కాదు. మద్యపానం తయారీకి ఉపయోగించే యంత్రాలు నాశనం అవ్వాలని, ప్రపంచంలో అన్ని చోట్ల మద్యపాన సీసాలు పగిలిపోవాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండేదాన్ని. నన్ను, నా సహోదరి అంత అందంగా మార్చమని ఆ భగవంతుణ్ణి వేడుకునేదాన్ని. కానీ వాటిల్లో ఏ ఒక్క కోరికను ఆయన నెరవేర్చలేదు. నేను యుక్త వయసుకు వచ్చాక అబ్బాయిలంటే నాకున్న భయాన్ని పోగొట్టమని కోరుకున్నాను. నన్ను అందంగా మార్చమని అడిగాను. నా ఆత్మస్థైర్యాన్ని పెంచమని వేడుకున్నాను. నన్ను సన్నగా మార్చమని కోరుకున్నాను. నాకున్న బిడియాన్ని పోగొట్టి అందరిలాగే నాలో కూడా ధైర్యాన్ని నింపమని అడిగాను. కానీ వాటిల్లో కూడా ఏ ఒక్క కోరిక భగవంతుడు నెరవేర్చలేదు. నేను కాలేజీలో చదువు ప్రారంభించినప్పుడు మద్యం నాకు అలవాటుగా మారకూడదని కోరుకున్నాను. నా కోరికలన్నీ నెరవేరాలని కోరుకున్నాను. నాకున్న అతీంద్రియ శక్తులన్నీ తీసేయమని అడిగాను. నేను గర్భం దాల్చకూడదని కోరుకున్నాను. మిస్టర్ రైట్ గురించి వేడుకున్నాను. నాకున్న అనారోగ్యాలు పోవాలని కోరుకున్నాను. నా మీద నాకు నమ్మకాన్ని పెంచమని అడిగాను. కానీ
వీటిల్లో కూడా ఏ ఒక్క ప్రార్థనకు భగవంతుడు సమాధానం ఇవ్వలేదు. మద్యపానం నా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు సహాయం కోసం వేడుకున్నాను. నేను గర్భవతిని అయినప్పుడు నాకు ఒక మార్గాన్ని చూపించమని అడిగాను. నా అతీంద్రియ శక్తులు పెరిగే కొద్దీ వాటిని తెలివిగా వాడేలా సహాయం చెయ్యమని కోరుకున్నాను. నాకు శస్త్రచికిత్స జరిగినప్పుడల్లా నా శారీరక సమస్యలు తీర్చమని కోరాను. ఆ భగవంతుడిని నా చెయ్యి పట్టుకొని నాతోనే ఉండమని అడిగాను. నా కొడుకుని దత్తత తీసుకోవడానికి వేరొక కుటుంబం ముందుకు వచ్చినప్పుడు ఆ పని చెయ్యడానికి నాకు ధైర్యం ఇవ్వమన్నాను. ఈ కోరికలు భగవంతుడు నెరవేర్చాడు. నా బాధల్లో ఆ భగవంతుని పాత్ర ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా చిన్నప్పటి సమస్యలను ఆయన ఎందుకు తీర్చలేదు? ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తే, నిజంగానే ఆయన అంత శక్తిమంతుడి అయితే నాకున్న కష్టాలను తీర్చి నా జీవితాన్ని ఎందుకు సుగమంలా మార్చలేదు? మత ప్రబోధాలలో చెప్పినట్లు భగవంతుడు అనేవాడు మనిషిని బాధ పెడుతూ ఉంటారని అనుకునేదాన్ని. అటువంటి కష్టాలలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో పరీక్షించాలనుకుంటాడా? మనిషి యొక్క జనన మరణాలు అతని చేతుల్లోనే ఉన్నాయా? తనకిష్టమైన వాళ్ళను తన దగ్గరకు రప్పించుకోవడానికి కొందరు త్వరగా మరణిస్తారా? అసలు దేవత, దేవుడు వారి సంగతేమిటి? భగవంతుడు మగ లేక ఆడన? కొందరు ఆయన దివ్యకాంతి స్వరూపం అని చెప్పారు. మరికొందరు అపారమైన శక్తి అని, ఇంకొందరు అచ్చు భగవంతుడు మనలాగే ఉంటాడని చెప్పారు. ఆయన మనల్ని తన ప్రతిబింబంలాగే సృష్టించాడా లేదా? నేను ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు నా సోదరుడు నన్ను భగవంతుడు ఎక్కడున్నాడో చూడమన్నాడు. నేను ఎటు చూసినా అంతటా ఆయనే నిండి ఉన్నాడు. నేను చూసిన ప్రతిదీ ఆ భగవంతుని స్వరూపంలాగే కనిపించింది. కానీ నేనే భగవంతుడిని అని చెబుతూ ఎవరూ నాతో అనలేదు. నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ, నేను వేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుడిని అనుభూతి చెందాను. చెట్లు, పక్షులు, కొండలు, పువ్వులు, లోయలు, నదులు ఒకటేమిటి, అన్నీ పరమాత్మలాగే గోచారమయ్యాయి. వాటన్నిటినీ నాలో ఇముడ్చుకొని ఏకమవ్వాలని అనిపించింది. నేను మద్యపానం మానేయడానికి 12 దశలు మానసిక చికిత్సకు హాజరయ్యాను. నేను ఎంతో పట్టుదలతో నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను నాశనం చేసుకునే అలవాట్ల వైపు తొంగి చూడాలనుకోలేదు. 3వ దశ నా జీవిత విధానాన్ని మార్చేసింది. భగవంతుడి అసలు రూపాన్ని అవగతం చేసుకునేలా చేసింది. నా చిన్నప్పటి నుంచి భగవంతుడితో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ ఆ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేదు. నేను నా ఆధ్యాత్మిక జీవితం పైన దృష్టిని మరల్చి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. నాలోని పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని నన్ను నేను ఆయనతో అనుసంధానించుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు నేను భగవంతుడు తెల్లని పొడవాటి గడ్డంతో స్వర్గంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడని, మనకు దూరంగా ఎక్కడో స్వర్గంలో ఉంటాడని అనుకునేదాన్ని. ఇన్ని లక్షల కోట్ల మందిలో నా గొంతును గుర్తుపడతాడా అని సంకోచించేదాన్ని. నేనంటే ఆయనకు నిజంగా ఇష్టమేనా అని తెలుసుకోవాలని చర్చికి ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. భగవంతుని గురించి పాఠాలు నేర్పుతూ పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. ఇలాంటి ఎన్నో 12 దశలు కార్యక్రమాలకు హాజరయ్యాను. భగవంతుని గురించి తెలుసుకోవాలని బలమైన కోరికను కలిగి ఉండేదాన్ని. కానీ ఆ భగవంతుని అన్వేషణ దాహం తీరేది కాదు. ఎప్పటికప్పుడు ఇంకా ఎంతో కొత్తగా నేర్చుకోవాలనిపించేది. నేను రోజంతా ఆ భగవంతునితో సంభాషిస్తూనే ఉండేదాన్ని. తన గురించి నాకు తెలియపరచమని కోరుతూ, నీ గురించి అన్ని విషయాలు నాకు చెప్పు, నీ తత్వాన్ని నాకు నేర్పించని నిత్యం ప్రార్థిస్తూ, ధ్యానం చెయ్యాలని ప్రయత్నించినప్పటికీ నా మనసుని కేంద్రీకరించలేక ఎన్నో క్లాసులకు వెళ్ళాను. అవి నాలో ఎలాంటి మార్పును తీసుకురాకపోగా అందులో కూడా సహాయం చెయ్యమని ఆయన్ని అడిగేదాన్ని. ఒకనాడు నేను నా థ్రెడ్మిల్ మీద ఉండగా గడియారం వంక చూడడం మానేసి నా కళ్ళు మూసుకున్నాను. నా బొడ్డు దగ్గర ఒక అతి చిన్న వెలుగును చూశాను. అందరూ భగవంతుడు మనలోనే ఉంటాడన్నమాట వింటూ ఉంటాం. అప్పుడు నేను ఆ వెలుగును, నువ్వే నా భగవంతుడివి అని అడిగాను. వెంటనే ఆ వెలుగు విస్తరించడం ప్రారంభించి చివరికి నా శరీరం మొత్తం విస్తరించింది. ఎంతో అద్భుతమైన సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని, పవిత్ర భావాన్ని ఆ వెలుగు వల్ల అనుభూతి చెందాను. మరొక్కసారి ఆ వెలుగును, నువ్వే నా భగవంతుడివి అని అడిగాను. నిదానంగా ఒక సలక్షణమైన స్వరంలో అవును అన్న మాట నా లోపల నుంచి వినపడింది. ఆ తర్వాత నుంచి నేను థ్రెడ్మిల్ ఎక్కిన తర్వాత టీవీ, రేడియో పెట్టడం మానేశాను. నా లోపల ఉన్న ఆ వెలుగుపైన దృష్టిని కేంద్రీకరించి ఎంతో ప్రశాంతతను పొందాను. ఆ వెలుగుతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని.
నాకు నా మనస్సు నుంచి కాకుండా ఆ వెలుగు మధ్యలో నుంచి నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతూ ఉండేవి. ఒకానొక సమయానికి ఆ వెలుగు నుంచి వచ్చే స్వరం నా అంతరంగం నుంచి వినపడే స్వరం ఒకటేనని అర్థమైంది. బైబిల్లో చెప్పబడిన అంతర్ముఖ స్వరం అంటే ఇదేనని అర్థమయ్యింది. సమయం గడిచే కొద్దీ భగవంతుడిపై నాకున్న అభిప్రాయం మారుతూ వచ్చింది. నా లోపల ఉన్న ఆ కాంతి బిందువే భగవంతుడు. దాన్ని బట్టి అహం బ్రహ్మాస్మి అన్న వాక్యానికి సరైన అర్థం తెలిసింది. నేనే పరమాత్మ స్వరూపాన్ని అని అనుకుంటున్నప్పుడల్లా నాలోని భగవంతుడు ఉన్నాడు అన్నదాన్ని ఒప్పుకుంటున్నాను. భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. ఆ పరమాత్మ నేను ఒక్కటే. నేను ఆయన నుండే వచ్చాను, ఆయనలోనే ఐక్యమవుతాను. ఆ భగవత్ తత్వమే నా పునాది, నా మనోబలం, నా జ్ఞానం. అలా నేను భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మగ కాదు, ఆడ కాదు, ఆ రెండిటి సమతుల్య సమానత్వం అని అర్థమైంది. నా లోపల ఉన్న ఆ చైతన్య పదార్థం ఎప్పటికీ అలాగే ఉంటుందని అర్థమైంది. నా ఆత్మ శరీర సహాయంతో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని అర్థమైంది. ఇలా భగవంతుని గురించి పూర్తిగా అవగతం ఒక్క రోజులో అవ్వలేదు. ఇలా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాసతో ఆ జ్ఞానం లభ్యమైంది. నేను ఒక్కసారికి కొంత జ్ఞానాన్ని జీర్ణించుకోగలిగేదాన్ని. ఆ విషయం తెలుసుకున్నాక, క్షుణ్ణంగా దానిని అవగతం చేసుకున్నాక ఇంకొక విషయం నేర్చుకుంటూ ఉండేదాన్ని. అటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఒకనాడు మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకు ఇవ్వలేదన్న విషయం అర్థమైంది. నేను ఎదుర్కొంటున్న సంఘటనలన్నీ, అంటే మద్యపానం సేవించే కుటుంబంలో జన్మించడం, నేను స్వయంగా మద్యపానానికి బానిసవ్వడం, సొంత కొడుకు ఉన్నప్పటికీ తనను పెంచలేని పరిస్థితి, అనారోగ్య సమస్యలు, నాకున్న తక్కువ ఆత్మస్థైర్యంతో నిత్యం పోరాడడం, ఇటువంటి ఇంటి వారి నుంచి బయటి వారి నుంచి ఎదుర్కొన్న సమస్యలు, ఎవరు ఎంచుకొని ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకోవడం, ఇలా అన్నీ నా ఆత్మ తాను ఎదగడం కోసం ఎంచుకుందని తెలుసుకున్నాను. ప్రతి విషయంలోనూ ఆత్మ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సమపార్జించుకుంటుంది. ఆ భగవంతుడు నేను పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో రాలేదు, నన్ను ఆపలేదు. ఆ భగవంతుడు నేను పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు మధ్యలో రాలేదు, నన్ను ఆపలేదు. కానీ నేను నేర్చుకునే విధానంలో సహాయం చేయమని అడిగిన వెంటనే చేశారు. ఎప్పుడైతే మనం పడుతున్న వేదన ఆ భగవంతుడి నుంచి ప్రాప్తించలేదని, నేనే జీవిత అనుభవాల కోసమే అలా ఎంచుకొని వచ్చానని తెలుసుకున్నాను, ఆ భగవంతునితో నా అనుబంధం మారిపోయింది. నేను నిరంతరం నా మానసిక శారీరక బాధల నుంచి ఉపశమనం పొందుతూనే ఉన్నాను. ఇంకో వీడియోలో అంతరంగ సందేశాలు చూస్తాం. అదే లాస్ట్ వీడియో అవుతుంది ఈ బుక్లో. అండ్ అంతే, అంతరంగ సందేశాలు, అంతర్ముఖం, పరమాత్మకు ఆత్మపూర్వక అక్షర నీరాజనం అంతా ఒక్కటే. ఇది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఇది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఈ అమ్మాయికి వచ్చే డౌట్స్ అంతా అడిగింది పరమాత్మని, పరమాత్మ తనకు ఆన్సర్ చేశారు. నువ్వు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే అని భగవంతుడు ఆమెతో చెప్పారు. తెలిసి ఆమె మనసులో నుంచి ఆన్సర్ వచ్చింది. అది ఈరోజు చూసింది. నెక్స్ట్ వీడియోలో ఈ బుక్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇంకో కొత్త పుస్తకంతో మీ ముందుకు వస్తాను. నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉండే పుస్తకాలన్నీ మీకు ఆడియో బుక్స్గా ఇచ్చేస్తాను, మీరు వినండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.